ఈ వృత్తి, ఆ వృత్తి అని కాకుండా, ఈ ఏజు, ఆ ఏజ్ అని కాకుండా, దేశంలో అందరిని అంటే అందరిని ఇన్ ద సెన్స్ చాలామందిని, మెజారిటీ మెంబర్స్‌ని మానసికంగా దెబ్బతీసేది, ఆర్థికంగా దెబ్బతీసేది, దొంగతనాలు చేసేలా ప్రేరేపించేది, వడ్డీలకు లేదంటే విపరీతంగా ఆస్తులు అమ్ముకొని పరువు తీసుకోవడమా? లేదా పరువు కాపాడుకోవడం కోసం ఉన్న ఆస్తులు అమ్ముకోవడమా? ఏది దిక్కు తెలియకుండా వెళ్లి ఆత్మహత్యలు చేసుకోవడమా? అన్ని రకాలుగా నాశనం చేసే ఈవెంటు సంవత్సరంలో ఏదైనా ఉంది అంటే ఒక ఐపీఎల్ మాత్రమే. ఇది జగమెరిగిన సత్యం. తాజాగా డిజిటల్ ఇండియా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం డిజిటల్ మీడియా ఫౌండేషన్ వాళ్ళు చెప్పిన దాని ఆ నివేదిక ప్రకారమే దేశంలో ఈ 2026 ఐపీఎల్ బెట్టింగుల అంచనా డిజిటల్ ఇండియా సంస్థ పేర్కొన్న దాని ప్రకారం 130,000 కోట్లు అట. 130,000 కోట్ల బెట్టింగులు అండ్ ఈ బెట్టింగ్ మాఫియా కమిషన్ల రూపంలోనే 25,000 కోట్ల రూపాయలు తినేయబోతోందట. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటి, ఈ క్రికెట్ బెట్టింగ్లో పాల్గొంటున్న వారి గణాంకాలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయట. ఐపీఎల్ 2025లో 34 కోట్ల మంది డైరెక్ట్గా బెట్టింగ్లో పాల్గొన్నారని ఇండియా రేంజ్ ఫోరం అనే సంస్థ వెల్లడించింది. గత ఏడాది ఐపీఎల్లో 3 నెలల కాలంలో ప్రధాన బెట్టింగ్ యాప్లకు 160 కోట్ల విజిట్స్ వచ్చాయట. ఐపీఎల్ సీజన్లోనే బెట్టింగ్లో పాల్గొంటున్న వారి శాతం ఏటా 15% పెరుగుతోందట. అంటే ఆ లెక్కన ఈ ఏడాది 2026లో బెట్టింగ్ సీజన్లో పాల్గొనే వాళ్ళ సంఖ్య 40 కోట్లకు చేరొచ్చట. కేంద్రం 4,000 బెట్టింగ్ యాప్లను బ్లాక్ చేశామన్నారట. అయినా ఇంకో 5,000కు పైగా బెట్టింగ్ యాప్లు అందుబాటులో ఉన్నాయట. అండ్ బెట్టింగ్ యాప్లే కాదు, అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించినటువంటి బెట్టింగ్ రాయిళ్ళు సొంతంగా కార్యాలయాలు పెట్టి చెలరేగిపోతున్నారట. మన ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమికి సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల సహకారంతో వాళ్ళ ప్రధాన అనుచరులు ప్రత్యేకంగా కార్యాలయాలు తెరిచి మరీ బెట్టింగ్ నిర్వహిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్లో ఐపీఎల్ బెట్టింగ్ల విలువ కనీసం 5,000 కోట్లు ఉంటుందట. అంత అధికార పార్టీ నేతల కనుసన్నలోనే జరుగుతుందని చెప్పి మరో కథనం కూడా దాంతోపాటు కనిపిస్తూ ఉంది. విజయవాడలోని ఒక ప్రజాప్రతినిధి కుటుంబం అంట బెట్టింగ్ నిర్వహణకు రాజరాజేశ్వరిపేట, అజిత్ సింగ్ నగర్లో ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేశారని చెప్పి కథనం రాసుకుంటూ వచ్చారు. అట్లే భీమవరం, కాకినాడ, దెందులూరు, ఏలూరులో బెట్టింగ్ అనేది బహిరంగ వ్యాపారంగా మారిందట. విశాఖలో మద్యం సిండికేట్ నిర్వహిస్తున్న ఒక టీడీపీ ప్రజాప్రతినిధికి చెందిన బార్లు అయితే బెట్టింగ్ దందాకు పబ్లిక్ వేదికగా మారాయట. మ్యాచ్లో టాస్ ఎవరు గెలుస్తారో అన్న దగ్గర నుంచి ప్రతి బంతికి బెట్టింగ్ చేస్తారంట మాస్టరు. బంతికి కానీ బెట్టింగ్లు ఉంటాయా? ఒక్కో పందెం ఏ స్థాయి వరకు అయినా ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 5,000, ఎంతైనా అందరూ పాల్గొంటున్నారట. రోజువారీ కార్మికుల దగ్గర నుంచి, మెకానికల్ దగ్గర నుంచి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దగ్గర నుంచి, డాక్టర్ల దగ్గర నుంచి, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి, ప్రజాప్రతినిధుల వరకు. ఐపీఎల్ సీజన్లో రాష్ట్రంలో 5,000 కోట్ల బెట్టింగ్ సాగుతుందని అంచనా. అందులో బెట్టింగ్ నిర్వాహకుల కమిషన్ రూపంలోనే 1,250 కోట్ల వరకు కొల్లగొట్టబోతున్నారట. అంత అధికార పార్టీ నేతలు సాగుతూ ఉంది. బట్ ఒకటైతే ఫ్యాక్టు, అధికారంలో ఉన్న వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది అనేది నిజం. అండ్ పబ్లిక్గా బెట్టింగ్ జరుగుతుంది అనేది నిజం. ఇందులో పోలీసులకు కూడా ఖచ్చితంగా వాళ్ళ వాట వాళ్ళకు ముడతాది అన్నదే నిజం. సో యువతని కాదు, పెద్దోళ్ళని కాదు, చిన్నపిల్లలని కాదు, నాశనం అయిపోతున్నారు అన్నది నిజం. దొంగతనాలు చేస్తారా, మళ్ళీ చైన్లు లాగుతారా, ఆస్తులు అమ్ముతారా, క్రైమ్లు చేస్తారా, గంజాయి అమ్ముతారా, ఏ దిక్కు తెలియకపోతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారా, ఏదో ఒకటైతే చేయించబోతున్నాయి. ఎందుకంటే బెట్టింగులు వేసి బాగుపడ్డ వాళ్ళు చాలా చాలా తక్కువ మంది, అసలు తక్కువ మంది అని కూడా అనకూడదేమో.
దాని మీద పూర్తిగా కంట్రోల్ నియంత్రణ లేదో అట్లా కొంచెం రాగానే పక్కకు తప్పుకుని ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారేమో. దాంట్లో సంపాదించడం అనేది సాధ్యమవుతుందా? నాశనం అవ్వడం తప్ప. మొత్తం మీద ఐపీఎల్ అయితే నాశనం చేసేస్తుందండి. టైంను నాశనం చేస్తుంది, డబ్బును నాశనం చేస్తుంది, మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది. సర్వనాశనం మొత్తం మీద అయితే. మొత్తం అది వ్యాపారమే కదా. ప్లేయర్లనే సంతలో సరుకులు కొన్నట్లు కొన్న దగ్గరే మొదలైపోతుంది కదా. దా